హాయ్ అండి. హ్యాపీ సండే అందరికీ. అండ్ హ్యాపీ ఉగాది ఆల్సో అందరికీ. మీరేంటి ఉగాది చెప్తున్నారంటారా? ఉగాది అంటే 6 రకాల రుచులు కలిపిన పచ్చడి ఫేమస్, రైట్? పులుపు, తీపి, వగరు, కారం, ఉప్పు అండ్ ఇంకొకటి ఏంటి, వగర. సో ఇవన్నీ కూడా మన నిజ జీవితానికి, ఒక మానవ జీవితానికి, మనం నడిచే నడవడికి సాదృశ్యంగా ఉన్నాయి అని చెప్తూ ఉంటారు కదా. మరి పోయిన సంవత్సరం మెమరబుల్, పోయిన సంవత్సరంలో ఏమేమి జరిగినాయి అన్నీ మర్చిపోయి మళ్ళీ న్యూ ఇయర్ స్టార్ట్ చేయడం అని తెలుగు సంవత్సరంలో చెప్తూ ఉంటారు కదా. సో నాకు నా వేలో నా థాట్ ఏంటంటే, ఏది ఎక్కువైనా మనిషికి అంత సమాజానికి, సొసైటీకి మంచిది కాదండి. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, అన్నీ కరెక్ట్గా ఉండాలి. ఉప్పు ఎక్కువైతే బీపీ వస్తుంది, వగరు ఎక్కువైనా కూడా డేంజరే, తినలేం, నాలుగంతా టేస్ట్ తెలియకుండా పోతుంది. అండ్ స్వీట్ ఎక్కువైనా ఇప్పుడున్న పరిస్థితులు షుగర్లు యాడ్ అవుతాయి. అండ్ స్పైసీ ఎక్కువ తిన్నా కూడా ఇంకా రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి, విరోచనలు అవుతాయి. అండ్ రకరకాల పులుపు ఎక్కువైనా ఎసిడిటీ అండ్ గ్యాస్ట్రిక్ వస్తుంది. ప్రతిదానికి ఒక రీజన్ ఉంది కదా. కానీ చేదు అదొక బ్యాడ్ థింగ్ అన్నమాట. అంటే చేదును ఎవరు జీర్ణించుకోలేదు. చేదును ఒక బైబిల్లో కూడా చేదు అనుభవాలు అంటే ఒక సాడ్ అనుభవాలు అనమాట చేదు అంటే. సో ఈ లోకంలో చాలామంది మనుషుల్లో చేదు ఎక్కువ ఉండటం వల్లే ఇలాంటి సంఘటనలు ఎన్నెన్నో లోకంలో జరుగుతూ ఉన్నాయి. ద్వేషాలు, ఆ చేదు వల్లే ద్వేషం ఉంటుంది. చేదు వల్లే ఒకరినొకరు దూషించుకోవటం ఉంటుంది. ఆ చేదంటే అన్నిటికీ అదే స్వీట్గా ఉండి చూడండి. స్వీట్ అంటే అందరు ఇష్టపడతారు కదా. బా, నువ్వు ఎంత స్వీట్గా ఉన్నావు, నీ మాటలు ఎంత స్వీట్గా ఉన్నాయి, నీ మంచితనాన్ని స్వీట్గా పోలుస్తారు. సో స్వీట్గా ఉండాలా, చేదుగా ఉండాలా, మనమే ఆలోచించేద్దాం. ఈ చక్కని మీరు ఉగాది జరుపుకుంటున్నారు కదా, స్వీట్గా ఉంటే మీ లైఫ్ లాంగ్ మిమ్మల్ని పొగిడేవాళ్ళు ఉంటారు. మంచిగా ఎంత కాంప్లిమెంట్స్ ఇస్తారో తెలుసా. అంటే మీరు మీ మనసు కూడా ఆ స్వీట్నెస్ వల్ల ప్రశాంతంగా ఉంటుంది. మంచి పనులు చేస్తారు. మీ హార్ట్ ముందు స్వీట్గా, గుడ్గా ఉంటే మిమ్మల్ని ఎంతోమంది పొగడ్డమే కాదు, మంచి మీరు నడవడే కదా, ఇతరులు కూడా మంచిగా చెప్తారు. మనసులో అదే ఉంటుంది కాబట్టి అదే చెప్పగలరు ఇతరులకు కూడా. సో ఈ చేదనేది అదొక నెగిటివ్ థాట్, నెగిటివ్ థింకింగ్ అనమాట. అవన్నీ ప్రక్కన పెడదాం. చక్కన స్వీట్గా జనరల్గా కూడా ఉంది కదా, ఒక ఆధ్యాత్మిక కథ కాకపోయినా జనరల్గా ఒక మంచి విషయాలు చేయాలి, గుడ్ బిహేవియర్ కలిగి ఉండాలి అని జనరల్గా సొసైటీలో కూడా ఒకటి నడుస్తుంది కదా. అందరూ మానవత్వం ఇప్పుడు ఆధ్యాత్మికతలోనే కాకుండా బయట కూడా గుడ్డు బ్యాడు తేడా ఉంది కదా, చేదికి తీపికి తేడా ఉంది కదా. సో అలానే ఇది కూడా మనం మంచిగా మారటానికి అనేకమైన మన ముందు నడిచిన మంచి విషయాలు నేర్పిన ఆదర్శకులు ఎంతోమంది ఉన్నారు. సో వాళ్ళని చూసి మనం చక్కగా మంచి పనులు చేద్దాం, మంచిగా జీవిద్దాం. ఓకే ఓకే. 6 రుచులకి ఇంకొక రుచి, అవన్నీ కూడా ఎక్కడున్నాయి తెలుసా? యేసుక్రీస్తులోనే ఇవన్నీ ఉన్నాయి. ఆయన మనం చూస్తున్నాం, మీకే తెలుసు అది ఆ వ్యత్యాసం ఏంటో. ప్రతి ఈ చెంపను కొడితే ఈ చెంప చూపించమన్నాడు. దట్ ఈస్ ప్రేమ, స్వీట్. అలాంటివి చాలా ఉన్నాయి. సో 7వ రుచి యేసుక్రీస్తు వారిని కూడా కలిపి చూడండి, మీ జీవితాలు ఫుల్ఫిల్ అవుతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.